అందరికీ నమస్కారం. నా పేరు దోమగొండ అశోక్, జనసేన పార్టీ విజయవాడ. తెలంగాణ క్రాంతి దళ్ అనే పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతుగా కొంతమంది జర్నలిస్టులు అనుకునే వ్యక్తులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినందుకు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కూడా బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకి టీటీడీ నుంచి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినప్పుడు మీరు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు, మనందరికీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ అక్కడున్న భక్తులకు కానీ నిలబడ్డారు అని చెప్పి మీ నోర్లు ఎందుకు లెగలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అలానే గతంలో హైదరాబాద్లో భారీ వరదలు వచ్చి అక్కడున్న ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఆయన సొంత కష్టార్జితాన్ని నా హైదరాబాద్ ప్రజలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. అక్కడున్న ప్రజలందరికీ కూడా అండగా నిలబడడం జరిగింది. అలానే కరోనా సమయంలో 50 లక్షల రూపాయలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలబడి కరోనా సమయంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని 50 లక్షల రూపాయల కష్టార్జితాన్ని కూడా విరాళంగా ఇవ్వడం జరిగింది. అలానే మొగలయ్య అనే కళాకారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే అక్కడున్న ప్రభుత్వం కూడా ఆయన పట్టించుకోకపోతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అండగా నిలబడి పిలుచుకొని 2 లక్షల రూపాయలు ఆయనకి విరాళంగా ఇవ్వడం జరిగింది కష్టార్జితాన్ని. అలానే ఆయనకి పవన్ కళ్యాణ్ గారు నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా అవకాశం ఇచ్చి ఆయన కళని ప్రపంచానికి కూడా చాటి చెప్పిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు ఇది నా తెలంగాణ బిడ్డలు అని చెప్పి ఎంతో సగౌరవంగా ఆయన అనేక వేదికల మీద కూడా ఆయన చెప్పుకున్న వ్యక్తి. జై తెలంగాణ అని చెప్పి గుండెల నిండా నింపుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి అనేక రకాలుగా నిలబడినప్పుడు మీరు ఇదే జర్నలిస్టులు ఎందుకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మంచి పనులు చేశారని ఎందుకు చెప్పలేదు? ఈరోజు మీరు ఎవరు పంపిస్తే వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారని కూడా జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాను. అలానే జర్నలిజం అంటే ఒక పార్టీని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అనేది జర్నలిజం కాదు. ఎప్పుడైతే ప్రజల గొంతై ప్రజలకు అండగా నిలబడతామో అది జర్నలిజం అని గుర్తుపెట్టుకోవాలి. అలానే జర్నలిజం అంటే వ్యక్తిగత ఆరోపణలు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడడం అనేది కూడా జర్నలిజం కాదు. ప్రజలకు నిలబడడం, ఒక నాయకుడు మంచి చేస్తే మంచి చేశాడని చెప్పడం అది జర్నలిజం. అంటే ఇష్టానుసారంగా మాట్లాడి రాజ్యాంగం ప్రకారం 1901Aలో మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు 1901Aలో ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారో, ఎవరైతే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తారో వాళ్ళ మీద పరువు నష్ట దావా కూడా వేయొచ్చని చెప్పి ఆర్టికల్ 1Aలో కూడా తెలియజేయడం జరిగింది. మీ మీద వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు, అలానే లేనిపోయిన వ్యక్తిగత విమర్శలు చేసినందుకు, అలానే ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు మీ మీద పరువు నష్ట దావా కూడా వేయొచ్చు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే నాకు గౌరవం ఉంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా నేను చేసిన వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను పొరపాటున మాట్లాడానని చెప్పి ఆయన కూడా ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఈ డ్రామా ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఆయన అనేక మార్లు చెప్పారు, గద్దరన్న అంటే నా గుండెల నిండా ఉన్నాడు, తెలంగాణ పోరాట పటిమ నాకు ఎంతో నన్ను ప్రభావితం చేసిందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు అనేక సభల్లో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ పట్ల కానీ, తెలంగాణలో ఉన్న ప్రజల పట్ల కానీ, తెలంగాణ ఉద్యమాల పట్ల కానీ అనేక మార్లు ఎంతో ప్రేమను ఆయన వ్యక్తపరిస్తే ఈరోజు మీరు వచ్చి ఆంధ్ర తెలంగాణని డివైడ్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. జర్నలిజం ముసుగులో ప్రాంతాలను విడదీయడం పద్ధతి కాదు. జర్నలిజం ముసుగులో వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా పద్ధతి కాదు. జర్నలిజం ముసుగులో వ్యక్తిగత ఆరోపణలు కానీ, ఆధారాలు లేని ఆరోపణలు కానీ చేయడం అనేది
కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ వ్యాఖ్యలను, మీరు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నాం.